ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రతి ఒక్క ఆడపిల్ల గాని చూడాల్సిన ఇంటర్వ్యూ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. స్టోరీ అయితే చాలా మంది ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు, కానీ ఎవరికి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తెలియదు. మన ముందు ఉన్నారు యాక్ట్రెస్ ప్రీతి గారు. మీరు పడిన స్ట్రగుల్ కానీ మీరు ఫేస్ చేసిన పెయిన్ కానీ ఒక డివోర్స్డ్ నుంచి ఇదంతా లైఫ్ చేంజ్ జరిగింది. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా చీట్ అవ్వడం. నా హస్బెండ్ నన్ను ప్రేమించకుండా బయట ఎవరినో ప్రేమిస్తున్నారు. నాకు టైం ఇవ్వకుండా ఆఫీస్ ఉంది అని బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సో అది నాకు తర్వాత తెలిసింది. తన ఆఫీస్లో ఉండేవాడు కాదు, వేరే అమ్మాయితో ఉండేవాడు. కానీ తనతోనే తిరుగుతూనే ఉన్నాడు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, మీ ఎక్స్ హస్బెండ్ కనిపించాడు ఆ అమ్మాయితో, అది ఇది. సో ఇంకా అప్పుడు అనుకున్నాను, ఇంకా చాలా బొద్దుగా చాలా లావుగా ఉంటారనమాట ప్రీవియస్ పిక్చర్ చూసుకుంటే. ఇప్పుడు ఇంత నాజుగ్గా ఉండడానికి ఏదైనా ఫిట్నెస్ ట్రైనింగ్ చేశారా, తీసుకున్నారా? చాలా ట్రైనింగ్ చేశాను. మేబీ నేను లావ్ అయిపోయానని నా హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడా, నేనే నన్ను మెయింటైన్ చేసుకోలేదా, వేరే లేడీస్ లాగా నాకు పెళ్ళైపోయింది, నేను ఎలాగైనా ఉండొచ్చు, లావ్ అయిపోయినా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళడేమో అనుకొని అలా ఉండిపోయినా. సో ఆ రోజు నేను చేసుకున్న ప్రామిస్, నాకు నేను దీని తర్వాత ఎప్పుడూ లావ్ అవ్వను, ఆ ప్రామిస్ని నేను పెట్టుకున్నాను. అసలు లవ్ ఉందంటారా? లవ్ స్టార్టింగ్లో, స్టార్టింగ్ హనీమూన్ పీరియడ్ అంటారు కదా, లవ్ స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది, అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు, అన్నీ చేస్తారు. దాని తర్వాత అవన్నీ తగ్గిపోతాయి. పట్టా ఇచ్చేసాను కదా, ఇంకెక్కడికి వెళ్తుంది, నాకే ఇంకేం చెయ్యక్కర్లేదు, నా దగ్గరే ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో సూసైడ్ ఐటమ్కి వెళ్తూ ఉంటారు. కరెక్ట్. కానీ మీ మైండ్ సెట్ని అంత స్ట్రాంగ్ అయ్యింది అని అంటే ఏంటి సీక్రెట్ అంటారు, ఏంటి రీజన్ అంటారు? ఎంత బాధ ఉన్నా ఒక మందు పెగ్గేసేసుకుంటాను, పడుకొని పోతాను. బ్రాండ్లు ఏంటి, ఏది పడితే అదేనా? రాయల్ స్టాగ్. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ చూడాల్సిన ఇంటర్వ్యూ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. స్టోరీ అయితే నిజంగా చాలామంది ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు, కానీ ఎవరికి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తెలియదు. మన ముందు ఉన్నారు యాక్ట్రెస్ ప్రీతి గారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను. ఓకే, ఎక్కడ చూడు ఈ మధ్య మీరే కనిపిస్తున్నారు ఒక దుబాయ్ రియల్ ఎస్టేట్లో. అది నా జాబ్ యాక్చువల్లీ. నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ దుబాయ్లో. ఫేమ్ గురించి ఇది నా జాబ్, మనీ గురించి అది నా జాబ్. ఓకే, సో మీ స్టోరీ మాట్లాడుకుంటే నేను మీకు ఇందాక నుంచి ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ప్రీవియస్లో ఎలా ఉంటుండే మేడం, అందరు చూస్తే ఇలా ఎందుకు చేంజ్ అయ్యారని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. సో మీరు పడిన స్ట్రగుల్ కానీ మీరు ఫేస్ చేసిన పెయిన్ కానీ ఒక డివోర్స్డ్ నుంచి ఇదంతా లైఫ్ చేంజ్ జరిగింది. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా చీట్ అవ్వడం. అప్పుడు ఏంటంటే ఒక మనిషి అన్ని సాక్రిఫైస్ చేసి ఒకరి గురించి ఉండిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను వదిలేసి వెళ్దు, నేను ఏమైనా చేసుకొని నా దగ్గరే పడి ఉంటుంది. అది ఇంగ్లీష్లో అంటారు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అది అయిపోయింది మా ఎక్స్ హస్బెండ్కి. నా దగ్గరే పడి ఉంటుంది, ఏమైనా నన్ను వదిలేసి వెళ్దు అయిపోయి ఇంకా నేనేం చేసినా వెళ్దు. ఈ మధ్య అందరూ అలాగే ఉన్నారు, అందుకే నేను సింగిల్గా ఉన్నానేమో. మళ్ళీ ఆ బాధ ఎందుకు పడాలి నేను, ఒకసారి పడిన బాధ, ట్రస్ట్ ఇష్యూ వచ్చేస్తాయి మనకి. వేరే వాళ్ళు యాక్చువల్గా లవ్ చేసినా మనకి ఈడు అంతే అని అనిపిస్తుంది.
సో ఇప్పుడు హ్యాపీ నేను సింగిల్గా, నాకు ఎవరు వద్దు ఓకే. ఇంకొకటి ఏంటంటే అంత ఫ్యాక్ట్గా చాలా బొద్దుగా చాలా లావుగా ఉంటారనమాట ప్రీవియస్ పిక్చర్ చూసుకుంటే. ఇప్పుడు ఇంత నాజుగ్గా ఉండడానికి ఏదైనా ఫిట్నెస్ ట్రైనింగ్ చేశారా, తీసుకున్నారా? చాలా ట్రైనింగ్ చేశాను, మామూలుగా కాదు. ఒక 120 కిలోస్ లెగ్ ప్రెస్ చేస్తాను, 40 కిలోస్ స్క్వాట్స్ చేస్తాను. ఇంకా జిమ్ ఫ్రీక్ అనొచ్చు మీరు. జిమ్కి రెగ్యులర్ వెళ్తాను, డైట్ చేస్తాను, బయట ఫుడ్ తిన్నా చాలా తక్కువ, ఆల్కహాల్ టచ్ చేయను. ఇంకా ఒకప్పుడు డిప్రెషన్లో చాలా ఆల్కహాల్ తాగేదాన్ని. ఇప్పుడు మన బాడీని మనమే ప్రేమించాలని ఇవన్నీ మానేశాను. ఓకే. డిప్రెషన్ ఎందుకు వచ్చిందంటారు? అసలు ఏమైంది ఒక్కసారి? అంటే మొత్తం డీటెయిల్గా స్టోరీ చెప్పను, కానీ చీటింగ్ జరిగింది. నా హస్బెండ్ నన్ను ప్రేమించకుండా బయట ఎవరినో ప్రేమిస్తున్నారు. నాకు టైం ఇవ్వకుండా ఆఫీస్ ఉంది అని బయట ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సో అది నాకు తర్వాత తెలిసింది, తన ఆఫీస్లో ఉండేవాడు కాదు, వేరే అమ్మాయితో ఉండేవాడు. ఇంకా బాధ తీసుకోలేకపోయి నేను 1 ఇయర్ డిప్రెషన్లో ఉన్నాను. అప్పటికే వదిలేసారా హస్బెండ్ని? సెపరేట్ అయిపోయాను, మాట్లాడడం మానేశాను. పోనీ నేను అనుకున్నాను, నేను దూరంగా వెళ్ళిపోతే తను ఏదో ట్రై చేస్తాడేమో అనుకున్నాను. కానీ తనతోనే తిరుగుతూనే ఉన్నాడు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, మీ ఎక్స్ హస్బెండ్ కనిపించాడు ఆ అమ్మాయితో, అది ఇది. సో ఇంకా అప్పుడు అనుకున్నాను, ఇంకా ఈ రిలేషన్ అవ్వదు ఫ్యూచర్లో ఏం చేసినా. ఇంకా అంటే తను నా గురించి ఫైట్ చేయలేదు, ప్రీతి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు, నేను తప్పు చేశాను వచ్చే అని, అవన్నీ ఏం ట్రై చేయలేదు. సో దాని తర్వాత ఇంకా హోప్స్, ఇంకా అది చూసి కూడా నేను మళ్ళీ వెళ్ళిపోయి ఉంటే, ఇంకా ఇది చేసినా నా దగ్గరికి మళ్ళీ వచ్చింది, ఇంకా చేస్తాను అని అయిపోయేది. సో అది ఇంకా లిమిట్ అన్నమాట. దాని తర్వాత ఇంకా వెళ్ళేదే లేదు. ఓకే. మీరు మీ సెల్ఫ్ని అంటే ఇలా చేసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? అందరికీ లైఫ్లో ఒక ఝట్కా తగిలితే మారుతారు కదా, అది నా లైఫ్లో పెద్ద ఝట్కా అన్నమాట. మేబీ నేను లావ్ అయిపోయానని నా హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడా, మేబీ నాలో కూడా తప్పు ఉందా, నేనే నన్ను మెయింటైన్ చేసుకోలేదా, వేరే లేడీస్ లాగా నాకు పెళ్ళైపోయింది, నేను ఎలాగైనా ఉండొచ్చు, లావ్ అయిపోయినా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళడేమో అనుకొని అలా ఉండిపోయినా, ఆ తప్పులన్నీ నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యాయి. సో ఆ రోజు నేను చేసుకున్న ప్రామిస్, నాకు నేను దీని తర్వాత ఎప్పుడూ లావ్ అవ్వను, ఆ ప్రామిస్ని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నేను హెల్త్ బాగోపోయినా ఒక్కరోజు మిస్ అవుతాను, కానీ జస్ట్ వాకింగ్కి అయినా వెళ్తాను. ఆ ఫిట్నెస్ అయితే మానను లైఫ్లో. నిజంగానే చాలామంది ట్రూ లవ్ అనుకొని పెళ్ళి చేసుకున్నాక వైఫ్ ప్రతిసారి ఇంకా రెడీ అయి ఉండదు. తను నచ్చినట్టుగా నా హస్బెండే కదా, నేను తనకే కదా అంకితం, నేను ఎలా ఉన్నా కూడా నచ్చుతానేమో కరెక్ట్ అనే పాయింట్లో అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు, అంత రెడీ అవ్వరు. హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఆ టైంలో, వేరే వాళ్ళని సర్చింగ్లో ఉంటారు, ఆఫీస్ అని అదని, దొరికినప్పుడు నిజాలు. సో ఇప్పుడు ఏంటంటే నేను అబ్రాడ్లో ఉంటాను కదా, ఇప్పుడు వైఫ్స్, నేను దుబాయ్లో ఉంటాను, వాళ్ళు ముస్లిం వైఫ్స్, వాళ్ళు కవర్ చేసి ఉంటారు బయటకు వచ్చినప్పుడు, కానీ వాళ్ళు ఎంత మనకన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తారు, కనపడకపోయినా. ఎవరి గురించి? హస్బెండ్ గురించి. అవును. సో ఆ కల్చర్ మన ఇండియాలో రావాలి. ఇప్పుడు మ్యాక్సిమం మగోళ్ళు చూడండి, ఇంట్లో వైఫ్ ఉంచుకున్న బయట అమ్మాయిల్ని దే ట్రై టు టాక్, దే ట్రై టు హిట్ ఆన్ దెమ్, అంటే ఏదో ఒకటి ఒక రిలేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అదే కానీ మన వైఫే, అంటే వాళ్ళ వైఫే నీట్గా ఉండి, హెల్తీగా ఉండి, ఫిట్గా ఉండి, అందంగా ఉండి, ఇప్పుడు అందంగా అవడానికి పెద్ద పెద్ద సర్జరీస్ అవసరం లేదు, కొంచెం మేకప్ చేస్తే చాలు, చాలా ప్రెజెంటబుల్గా ఉంటాం. సో మన ఇండియన్ ఉమెన్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. మనం ఎప్పుడు మన బాడీని టేక్ కేర్ చేసుకోవాలి. మన హస్బెండ్ చూడకపోయినా మన గురించి మన బాడీని
ఫిట్గా ఉండాలి. ఓకే. సో ఇది నిజంగానే దీనివల్లనే కారణం అయి ఉండొచ్చు ఈ రిలేషన్స్ కానీ, ఈ ఫేక్ రిలేషన్స్ కానీ ఇవన్నీ ఉండడానికి. సో మీరు మీ సెల్ఫ్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు, ఒక కాస్మిక్ యూనివర్స్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఇంకెప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా మీ హస్బెండ్ మీకు? లేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు కనిపించలేదు కూడా. సో నాకు తెలియదు తన లైఫ్లో ఏం జరుగుతుందో. తెలుసుకోవాలని కూడా ఉండదు కదా? లేదు, అస్సలు ఉండదు. అస్సలు లేదు. మేబీ తను చూస్తూ ఉండొచ్చు మీ స్టోరీస్ కానీ, మీ పోస్టులు కానీ, మీ ఇంటర్వ్యూస్ కానీ. మేబీ చూడొచ్చు, కానీ ఎప్పుడు బయటకు వచ్చి అయితే చెప్పుడు. మీరు ఇంతకుముందు చెప్పారు చూస్తూ ఉంటాడు తను. ఒకప్పుడు చూసాను, నా స్టోరీ చూసినట్టుగా కనిపించాడు. కానీ దాని తర్వాత అంతమంది ఉంటారు కదా, ఎవరెవరు చూస్తున్నారో అంత టైం దొరకదు. ఒక్కసారి చూసాను. ఓకే. ఇప్పుడు మీరు ఇంత బయటకు రావడానికి కారణము ఒక రిలేషన్ అయినప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు లవ్లో? అసలు లవ్ ఉందంటారా? లవ్ ఎగ్జిస్ట్ కాదు, ఇది కంపానియన్షిప్. ఒక్క టైం తర్వాత మనకి ఆ మనిషి హ్యాబిట్ అయిపోతారు, దానివల్ల మ్యారేజెస్ ఉంటాయి. లవ్ స్టార్టింగ్లో స్టార్టింగ్ హనీమూన్ పీరియడ్ అంటారు కదా, లవ్ స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది, అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు, అన్నీ చేస్తారు. దాని తర్వాత అవన్నీ తగ్గిపోతాయి. పట్టా ఇచ్చేసాను కదా, ఇంకెక్కడికి వెళ్తుంది, నాకే ఇంకేం చెయ్యక్కర్లేదు, నా దగ్గరే ఉంటుంది. సో అదైపోతుంది. ఇంకా ఒక టైం తర్వాత కలిసి ఉండడం అంటే కమిట్మెంట్. నేను తినికి కమిట్ అయ్యి ఉంటాను, తను నాకు కమిట్ అయి ఉంటుంది. ఆ కమిట్మెంట్, ఆ స్ట్రాంగ్నెస్, ఆ కంపానియన్షిప్ లేకపోతే ఇప్పుడు చాలా బాధలు ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపించేది నా హస్బెండ్ని కొట్టేసి అంత కోపం వచ్చేది, కానీ ఉన్నాను కదా. సో అది కమిట్మెంట్ అన్నమాట, కంపానియన్షిప్. ఆ కమిట్మెంట్ ఉంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. సో లవ్ ఒక పీరియడ్ వరకు ఉంటుంది, దాని తర్వాత ఒక ఏజ్ తర్వాత కంపానియన్షిప్ ఉంటుంది. ఓకే. దాని తర్వాతకి ఇంకా మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేరు? అంటే ప్రపోజల్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేయడం కానీ ఇలాంటివి జరిగినాయి కదా? ప్రపోజల్ వచ్చాయి, కానీ ఎలా అంటే వాళ్ళు కూడా డివోర్స్ అవ్వలేదు. నేను సెపరేటెడ్, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సో నేను వాళ్ళని నమ్మను. వైఫ్ ఎప్పుడైనా వచ్చేయచ్చు, ఎందుకు మళ్ళీ ఆ గోల? మీకున్న పట్టుదల అందరికి ఉండదు కదా, ఎప్పుడైనా వచ్చేసి ఉండొచ్చు. కరెక్ట్. సో ఆ భయంతో ఇంకా నేను రిజెక్టే చేస్తున్నాను. నాకొద్దు, మామూలుగానే బాగున్నాను. ఆ లవ్ ఏదో మళ్ళీ ఒక టైం తర్వాత ఫేడ్ అయిపోద్ది, మళ్ళీ ఇంకో అమ్మాయిని ఎత్తుతాడు. ఈ మధ్య మన ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా వచ్చాక అంతా ఈజీయే. ఈమె నాతో మాట్లాడట్లేదా, ఆ అమ్మాయి మెసేజ్ చేసింది, అమ్మాయి మెసేజ్ చేస్తాను, మాట్లాడతారు, కలుస్తారు, బయటకు వెళ్తారు. సో ఈ మధ్య ఒకప్పుడు పాతకాలం లవ్ అది లేదు. పాతకాలంలో ఏమయ్యేదంటే లెటర్స్ రాసుకునేవారు, చూడ్డానికి వెయిట్ చేసేవారు. 1 వీక్ దూరంగా ఉంటే ఒక లెటర్ గురించి వెయిట్ చేసేవారు. సైకిల్ మీద వెళ్ళి అమ్మాయిని చూడడానికి వెళ్ళేవారు. అది లేదు ఈ మధ్య అంతా ఓకే, నువ్వు నో అన్నావా, వేరే అమ్మాయి దగ్గర క్లిక్ అంతే. బంబెల్, టిండర్, ఇవన్నీ డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, స్వైప్ 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 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. మీరు బయటకు వచ్చారు. ఓకే, ఎంతమంది అంటే 90% ఆడోళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇది. అంటే మ్యారేజ్ అయిన కపుల్ కానీ, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న కపుల్ కానీ, హస్బెండ్ వేరే రిలేషన్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పరువు పోద్దేమో, నా హస్బెండే కదా, నేను విలువ పోతుందేమో, తర్వాత లైఫ్ ఉండదేమో అని అనుకుంటారు. వాళ్ళందరికి మీరేం మెసేజ్ ఇస్తారు? చాలామంది ఉన్నారు అలాగా, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల లైఫ్ పాడైపోద్ది నేను వెళ్ళిపోతే, నా హస్బెండ్ని వదిలి, లేకపోతే నా హస్బెండ్ వేరే పెళ్ళి చేసుకొని వేరే పిల్లలు పుట్టితే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, అలా అనుకుని కూడా ఉండిపోతారు. ప్లస్
కొంతమంది నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాడు, నేను ఎక్కడికి వెళ్ళనివ్వను అని కూడా ఉంటారు. సో అది ఏమంటానంటే వాళ్ళ గురించి రెస్పెక్ట్ లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ, వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువ. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు తెలుసు నువ్వు రిజెక్ట్ చేసినా నాకు పర్లేదు, నాకు జాబ్ ఉంది, నేను అందంగా ఉంటాను, నేను నన్ను అలా మెయింటైన్ చేసుకున్నాను, నువ్వు లేకపోతే నాకు దొరుకుతారు, నన్ను వాల్యూ చేసేవారు, నన్ను ప్రేమించే వాళ్ళు దొరుకుతారు. కానీ ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్ట్రెస్ఫుల్ అన్నమాట. మళ్ళీ ఎతికి మళ్ళీ ఎవరినైనా ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ ప్రాసెస్ ద్వారా వెళ్ళకూడదని ఆడవాళ్ళు కాంప్రమైజ్ చేసి ఉండిపోతారు. సో మనకి ఆ గట్స్ ఉండాలి, కాదంటే కాదు, వద్దంటే వద్దు, అంతే. మరి ఈ రోజులుగా లవ్ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అంటారా మీరు? ఇమీడియట్గా ఓకే అన్ను, ఎందుకంటే చాలామంది అలా పడ్డారు కూడా. వెనకతల నువ్వంటే నేను నాకు పిచ్చి. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది అంతా జోల్, అది ట్రూ కాదు. మనిషి అట్రాక్ట్ అయ్యి లవ్ అంటారు, కానీ నా లోపల ఏంటుందో, నా బాధలు ఏంటో అవన్నీ తెలుసుకోకుండా నన్ను ప్రేమిస్తే అది లవ్ కాదు. సో మేబీ టైం ఇస్తాను, ఛాన్స్ ఇస్తాను, నాకు నచ్చితే డెఫినెట్లీ ఛాన్స్ ఇస్తాను. నాకు కంపాటబుల్ అవుతే వై నాట్, ఎవరైనా దొరికితే. ఇప్పుడు మీరు పంజాబీస్ కదా మేడం? అవునండి. ఎలా ఉంటుంది మీ కల్చర్, ఎలా ఉంటుంది మీ ఫెస్టివల్స్ కానీ? సిమిలర్ అండి, సౌత్ ఇండియన్ ఫెస్టివల్, పంజాబీ ఫెస్టివల్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు మీకు భోగి పండగ ఉంది, భోగి ప్రీవియస్ డే లోరీ ఉంటుంది. లోరీ కూడా అంతే, ఫైర్ పెట్టి మేము దాంట్లో అటుకులు అవి వేస్తాము, పూజ చేస్తాం ఫైర్కి. మీకు భోగి పండగ ఉంది కదా, సేమ్ అంతే. సో చాలా కల్చర్ వరకు మన ఇండియాలో ఆల్ త్రూ సేమే, జస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల కొంచెం డిఫరెన్స్ అవుతుంది. కాస్ట్యూమ్లో పంజాబీ డ్రెస్ ఇప్పుడు మీరు అందరూ వేసుకుంటున్నారు. ఇప్పుడు పంజాబీస్ అమ్మాయిలు బొట్టు పెట్టుకోరు, పెళ్ళి తర్వాత కూడా పెట్టుకోరు. ఇప్పుడు మేము పంజాబీస్ అయినా నేను పెట్టుకుంటాను. సో ఆ బ్యారియర్ కొంచెం కొంచెం పోతుంది. ఓకే, పంజాబ్ డ్రెస్ మన తెలుగు వాళ్ళందరూ వేసుకునేది పంజాబ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కల్చర్ అయితే. కరెక్ట్. సో ఇప్పుడు అందరు వేస్తున్నారు కాబట్టి క్రెడిట్ పోయిందంటారా? అంటే మొత్తం ఇండియా ఒకటే అవుతుంది అంటాను. ముందు ఆ కల్చరల్ డిఫరెన్స్ ఉండేది. సౌత్ ఇండియన్ షుడ్ వేర్ ఓన్లీ సాడీ, పంజాబీస్ ఓన్లీ షుడ్ వేర్ పంజాబీ డ్రెస్సెస్. అదంతా పోయి అందరం ఇప్పుడు ఒకలాగా కలిసి ఉంటున్నాం. సో ఆ గ్రోత్ మంచిది, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు డిప్రెషన్లో 1 year దాకా ఉన్నారుగా, 1 year డిప్రెషన్లో మనిషి బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది మనకు మోటివేషన్ చేసినా కూడా అది పోదు, ఎక్కదు. సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు అలా ట్రై చేశారా? సూసైడ్ అటెంప్ట్ అయితే నేను చేయలేదు, ఎప్పుడు కూడా చేయను. గ్రేట్. అలా ఎందుకంటే నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. వేరే వాళ్ళని ప్రేమించినా మేబీ వాళ్ళని 80% ఆర్ 50%, నన్ను 100%. సో నేను ఫస్ట్, సెకండ్ ఎవరైనా నా లైఫ్లో. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ లవ్ ఉంటే ఎవరైనా చాలా బెటర్ ఉంటుంది. కరెక్ట్. ఆ సెల్ఫ్ లవ్ లేకనే ఇన్ని జరుగుతున్నాయి. ఒక చాలా సింపుల్ థింగ్ అండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన మైండ్ని మనం ట్రైన్ చేయొచ్చు, మన మైండ్తో ఏం ఆలోచిస్తామో అదే చేయొచ్చు. సో ఒక 2-3 days బ్యాక్ నాకు పన్ను నొప్పి ఉంది, రాత్రి పడుకోలేకపోయాను. రాత్రి ఎంటీ స్టమక్లో పెయిన్ కిల్లర్ తీసుకోవడం మంచిది కాదు, రాత్రి నేను ఫుడ్ తినను. సో నేను ఏమన్నానంటే నా మైండ్కి చెప్పాను అక్కడ పెయిన్ లేదు, మైండ్ యాక్సెప్ట్ చేసింది. ఆ పెయిన్ నాకు ఇంకా దాని తర్వాత తెలియలేదు, నేను పడుకుని పోయాను. సో మన మైండ్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో అదే జరుగుతుంది, అది మనుషులకి తెలీదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా వీక్ అంటాను. వాళ్ళు చెప్తే ఈ ప్రపంచంలో 8 billion పీపుల్ ఉన్నారు. మనం ఒక్కళ్ళ గురించి మన పేరెంట్స్ని బాధ పెట్టి మన లైఫ్ని తీసుకోవడం ఎంత తక్కువ,
అది మన మైండ్కి చెప్పుకోవాలి. అది అవును. అది వాళ్ళు చెప్పుకోలేరు, వీక్. సో నేను అంటాను ప్రతి స్కూల్లో ఒకటి ఉండాలి ఇలాగ సెషన్, మెడిటేషన్, మైండ్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్, ఇవన్నీ ఉండాలి. ఈ టాపిక్స్ ఉండాలి. సేమ్ ఓల్డ్ కాదు, మ్యాథ్స్, సైన్స్, జోగ్రఫీ, సివిక్స్, హిస్టరీ ఒకటే పాటలు చెప్తున్నారు. కానీ మనుషులు ఏమంటారు, వెల్నెస్ గురించి ఒక క్లాస్ ఉండాలి ఎవరికైనా. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇది సేమ్ దీపికా పదుకోన్ కూడా చెప్తుంది, మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఏంటి మేడం? ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం కానీ, ఏదైనా మూవీ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా జరుగుతున్నాయా? కొన్ని ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, అది నేను డిస్కస్ చేయలేను ఎందుకంటే నేను ఐఎమ్ ఏ న్యూ ఫేస్. సో నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, బిగ్ బాస్ కూడా ఈ సంవత్సరం నేను రావచ్చు, కానీ 100% షూర్ కాదు, అది కూడా అప్డేట్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్నారు కదా సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేయలేని. ప్రతి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో సూసైడ్ అటెంప్ట్కి వెళ్తూ ఉంటారు. కరెక్ట్. కానీ మీ మైండ్ సెట్ని అంత స్ట్రాంగ్ అయ్యింది అని అంటే ఏంటి సీక్రెట్ అంటారు, ఏంటి రీజన్ అంటారు? నన్ను చాలా కష్టపడి మా మమ్మీ డాడీ పెంచారనమాట. మా డాడీ ఓల్డ్ డాడీ అంటే తాతగారు, నాట్ హిజ్ ఓన్. సో అంటే మై డాడ్ ఈజ్ స్టెప్ సన్ అనమాట, అర్థమైందా? సో మా డాడ్ కెరియర్ స్టార్ట్ చేయడం యాజ్ ఏ ట్రక్ డ్రైవర్. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ కల్కటా. చాలా కష్టపడి మాకు పెంచారు. ఇప్పుడు మా లైఫ్ బాగుంది, కష్టపడి చదువుకున్నాము, ఫేస్ చేయొచ్చు వరల్డ్ని. సో వాళ్ళంతా కష్టపడి మమ్మల్ని పెంచితే ఆ లైఫ్ అంత ఈజీగా తీసేయొచ్చా అని ఒకరి గురించి. సో ఎంత బాధ ఉన్నా ఒక మందు పెగ్గేసేసుకుంటాను, పడుకొని పోతాను. ఓకే. లేకపోతే బయటికి వెళ్ళిపోతాను, వాకింగ్ వెళ్ళిపోతాను, బయట తిరుగుతాను, వేరే సిటీస్కి వెళ్తాను, సెట్ అయిపోతాను అనిపించింది. అది బాగుంది. ఎంత బాధ ఉన్నా ఒక పెగ్గేసి పడుకుంటాను. ఓకే. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంతో తాగి ఉంటారు కదా, చాలా ఆల్కహాల్ తీసుకుని ఉంటారు. పడుకునే ముందు ఒక 2 పెగ్స్ అలా తీసుకునేదాన్ని, నిద్ర వచ్చేది కాదు. బ్రాండ్లు ఏంటి, ఏది పడితే అదేనా? అప్పుడు డబ్బులు తక్కువ, సో రాయల్ స్టాగ్. ఓకే. ఇప్పుడు డబ్బులు ఎక్కువ. ఇప్పుడు మానేశాను. ఇప్పుడు ఫిట్నెస్ కోసం మానేశాను. ఇప్పుడు డిప్రెషన్ ఏం లేదు, నా మైండ్ చాలా స్ట్రాంగ్. ఎవరైనా ఇంత బాధ పెట్టినా, ఇంత బాధ పెడితే కట్, వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇంత బాధ పెట్టినోడు రేపు ఇంత బాధ పెడతాడు. అవును, అది స్టార్టింగ్ ఫేజ్లోనే కట్ చేసేస్తాను. చాలు, నాకు ఇంకా ఆల్రెడీ లైఫ్లో చాలా తీసుకున్నాను, సారీ అండి, థ్యాంక్ యూ, మీరు నా లైఫ్లో ఇదే ఎగ్జిట్ పాయింట్, వెళ్ళిపోండి, బ్లాక్. ఓకే, నైస్ మేడం. నెక్స్ట్ లైఫ్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకునే సిచ్యువేషన్ కానీ అలా ఏమైనా ఉందా? సింగిల్ లైఫ్ ఇంకా లీడ్ చేస్తారు? సింగిల్ బాగుంది, కానీ డెఫినెట్లీ ఎవరైనా అలాగా మైండ్ సెట్ కలిసిన వాళ్ళు ఎవరైనా దొరికితే డెఫినెట్లీ ఐ విల్ గెట్ మ్యారీడ్. ఓహో, ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ అనంతర మీడియా ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంతా. సైనింగ్ ఆఫ్ కీర్తి.